భారత పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద కేవీపీఎస్, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, సిఐటియు మరియు రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టి బొమ్మను దగ్ధం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన అంచనా వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, నరేంద్ర మోడీ ప్రభుత్వం అమిత్ షాను బర్తరఫ్ చేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాల నాయకులతో పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ దేశంలో అనగారిన జీవులకు మరి గుండెల్లో దీపమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని పెట్టుకొని మరి అమిత్ షా గారు ఒక దేవుణ్ణి కోరిస్తే మీకు మోక్షం ఉంటుంది, అంబేద్కర్ అంబేద్కర్ అని ఏలనగా చేసినటువంటి ఓ అమిత్ షా గారు, నీ దేవుడు ఒక స్త్రీని అరణ్యానికి పంపిండు, మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రధాని చేసింది ఒక స్త్రీని అన్నది ఇలా నీకు గుర్తు చేసుకుంటున్నాం. ఈ రోజున పార్లమెంట్ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏకవచనంతో అంబేద్కర్ 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 అని చెప్పి అంబేద్కర్ మొక్కితే ఏమొస్తుంది, ఇగో భగవంతుని మొక్క అని చెప్పడం జరిగింది. ఈ దేశంలో 130 కోట్ల దేవతలు ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా మన రాజ్యాంగాన్ని అందించిన ప్రయాసం మన దేశంలో అందించడం జరిగింది. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇక వీక్ ఉన్నటువంటి ఓబీసీలకు అందరూ కూడా ఈరోజు రాజ్యాంగంని అపయప్పి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు కూడా హక్కు కల్పించినటువంటి వ్యక్తి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు చాలా వ్యక్తుల మీద యూనివర్సిటీలో కావచ్చు, ఎక్కడ కావచ్చు మొత్తం కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ మొత్తం కూడా దేశద్రోహం కేసు ఉంటే ఆయన వెంటనే ఈరోజు కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా బీజేపీని డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుని, ప్రతి ఒక్క యువకుడిని, ప్రతి ఒక్క ప్రజల్ని అందరూ కూడా ఐక్యమత్యం చేసి చలో పార్లమెంట్కు పిలుపునిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వెంటనే ఆయన బర్తరఫ్ చేయాలి, దేశద్రోహం కేసు పెట్టాలని ఈ సందర్భంగా కేవీపీఎస్, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, సిఐటు అనేక ప్రజా సంఘాలు ఈరోజు అసలు దళిత సంఘాలు కూడా అందరూ కూడా డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాన్ని నిరసిస్తూ ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సాక్షిగా అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం కోసం ప్రజా సంఘాల అందరం కూడా రావడం జరిగింది. దీన్ని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అడ్డుకోవడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు దేశంలో సమానత్వమైనటువంటి విలువలు పోగొట్టేటువంటి ప్రయత్నం ఈరోజు బీజేపీ అమిత్ షా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఒక కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి అమిత్ షా గారే ఈరోజు దేశంలో ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు కామెంట్ చేసినారంటే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అమిత్ షా గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి నిజంగా ఈ దళితుల మీద, అంబేద్కర్ మీద నరేంద్ర మోడీ గారికి అభిమానం ఉంటే వెంటనే అమిత్ షా గారిని పార్లమెంట్